గుంటూరు పల్నాడుపులి గుంటూరు జిల్లా ప్రజలకు సుపరిచితుడు అయిన కోడెల శివప్రసాద్ 6వ వర్ధంతి సందర్భంగా గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ నివాళులర్పించారు. అన్న ఎన్టీ రామారావు పిలుపు మేరకు రాజకీయ రంగ ప్రవేశం చేసి ఎన్నో అత్యున్నత స్థానాలు పొందిన వ్యక్తిగా కోడెల శివప్రసాద్ నిలిచారని ఆయన గుర్తు చేశారు. అటువంటి మహానుభావుడిపై కూడా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదని నజీర్ అహ్మద్ అభిప్రాయపడ్డారు. రాజకీయ రంగ ప్రవేశంతో తన అనుభవాలతో పేద ప్రజలకు నిరంతరం సేవ అందిస్తూ తప్పించినటువంటి మహానాయకుడు కోడెల శివప్రసాద్ గారు. అనేక సార్లు శాసనసభ్యుడిగా, మంత్రిగా అనేక హోదాల్లో పనిచేసి ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా గుంటూరు జిల్లాలో అభివృద్ధి ప్రదాతగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఏదైనా సాధించాలంటే కోడెల శివప్రసాద్ గారి ద్వారానే సాధ్యమవుతుందనేటువంటి పట్టుదల కలిగినటువంటి నాయకుడు డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు. వైద్య వృత్తిలో పేదలకు సేవ చేయడమే కాకుండా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పేదల జీవితాల్లో మార్పు తీసుకుని వచ్చేటువంటి విధంగా అనేక కార్యక్రమాలు చేసి, ఒక పక్కన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమం కోసం అన్న నందమూరి తారక రామారావు గారితో పాటు చంద్రబాబు నాయుడు గారి పాటు అనేక కార్యక్రమాలు చేసినటువంటి ఘనుడు కోడెల శివప్రసాద్ గారు. బసవ తారకం ఆసుపత్రి నిర్మాణం దగ్గర నుండి, అలాగే మహిళలకు ఇచ్చేటువంటి ఆస్తిలో సమాన భాగమైనటువంటి హక్కును కల్పించేటువంటి కార్యక్రమం దగ్గర నుండి ప్రతి అడుగులో కూడా అన్న నందమూరి తారక రామారావు గారితో కలిసి